చూస్తున్నారు తెలంగాణ సమాచార్. రైతును రాజు చేయడమే తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీల సంకల్పం. రైతులకు ఆదాయం పెంచి, ఖర్చులు తగ్గించే విధానాలు రూపొందిస్తున్నాం. స్వర్ణాంధ్ర విజన్ 2047 అమలు కోసం ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. ఒక నిర్దిష్టమైన వ్యవస్థని కూడా దీనికోసం తయారు చేస్తున్నాం. రైతు సాధికారిత, రైతును రాజు చేయాలనే తెలుగుదేశం పార్టీ సంకల్పం, ఎన్డీఏ సంకల్పం. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాం. కానీ ఈ రోజు రాష్ట్రంలో మీరు చూస్తే దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు ఆదాయాన్ని పెంచాలి, ఖర్చులు తగ్గించాలి. దీనికి ఏమేమి ఉన్నాయో మార్గాలన్నీ ఆలోచిస్తున్నాం. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాం. రాయలసీమలో మీరు చూస్తే హార్టికల్చర్ బ్రహ్మాండంగా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో అక్వా కల్చర్ బాగా వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో అరకు కాఫీ మొదలుకొని అనేకమైనటువంటి నేచురల్ ప్రొడ్యూస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ గాని వాల్యూ అడిషన్ చేయగలిగితే రైతుకు మెరుగైన ఆదాయం వస్తుంది. ఇప్పుడే ఒక యువత కనపడి చెప్పాడు, 2017లో అమెరికా నుంచి బ్యాక్ వచ్చాడు. అతను ఇక్కడికి వచ్చి వ్యవసాయంలో ప్రవేశించి ఏదైతే ఈ హార్టికల్చర్ ఇవన్నీ అభివృద్ధి చేసి ట్రేసింగ్ కూడా అతను తయారు చేసి ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తుల్ని బ్రహ్మాండమైన మార్కెట్ కి అమ్మే పరిస్థితికి వచ్చాడు. ఆ ట్రేసింగ్ కూడా పెట్టే పరిస్థితికి వచ్చాడు. దాని వల్ల ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం వ్యవసాయంలో మెకనైజేషన్ తేవాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలని, ఐఓటీలు గాని డ్రోన్లు గాని సెటిలైట్ ద్వారా గాని డేటా కలెక్ట్ చేసి ఎప్పటికప్పుడు అగ్రిటెక్ విధానాలతో రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. స్వర్ణాంధ్ర విజన్ అమలుకు ఒక రోడ్ మ్యాప్ తయారు చేశాం. 26 జిల్లాల్లో జిల్లా స్థాయి విజన్ ప్లాన్స్ ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. 5 సంవత్సరాలు ప్లానింగ్ చేశాం. దీనికోసం నిర్దిష్టమైన వ్యవస్థను కూడా క్రియేట్ చేస్తున్నాం. 686 మండల స్థాయి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేశాం. అక్కడ కూడా మండల స్థాయిలో కూడా దీన్ని అమలు చేస్తున్నాం. దీన్ని కానీ మనం చేయగలిగితే ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. నేను ఎన్నో పర్యాయాలు మీకు చెప్పాను. అభివృద్ధి వల్ల సంపద వస్తుంది. సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. దీని వల్ల తలసరి ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయం పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టి అభివృద్ధికి కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అలాంటి కార్యక్రమాలన్నీ రూపకల్పన చేసి ఈ రోజు మీరు చూస్తే 2047 నాటికి $2.4 ట్రిలియన్ ని రాష్ట్ర జాతీయ ఉత్పత్తిగా తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. అది జరిగితే ప్రతి ఒక్కరి ఆదాయం $42,000 వస్తుంది. అయితే ఈ రోజు నేను చెప్పేసి వెళ్ళిపోవడం లేదు. 47కు $42,000 రావాలంటే 2029 మళ్ళీ ప్రజల దగ్గరకు పోయే లోపల ఎంత తలసరి ఆదాయం రావాలనో చాలా స్పష్టమైన హామీ ఇచ్చి దాన్ని అమలు చేస్తామని మీ అందరి సమక్షంలో మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2047కి ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక గ్రామం, ఒక మండలం, ఒక జిల్లా ఎట్లుండాలో మీరు కూడా ఆలోచించుకోవాలి. ఈ విజన్ నా ఒక్కడి కోసరం కాదు. లేకపోతే ఈ విజన్ తయారు చేసేది ఏ కొద్ది మందికో కాదు, కొద్ది మంది తెలివైన వాళ్ళ కోసమే కాదు. ప్రతి ఒక్క వ్యక్తి ఈ విజన్ వల్ల బాగుపడాలని, ప్రతి ఒక్కరిలో చైతన్యం తేవాలని, ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం భాగస్వామ్యం కావాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.